హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ శనగపప్పు కర్రీ చేసి చూపిస్తానండి. ఇంట్లో మంచిగా నిమ్మలంగా చేసుకొని తినొచ్చు. సూపర్‌గా ఉంటది. మటన్ కంటే సూపర్ ఉంటది. ఫస్ట్ ఎగ్‌లని నూనెలో ఇట్లా పసుపు, ఉప్పు వేసి కొంచెం ఏంపి ఘాట్లు పెట్టుకొని ఏపుకోవాలండి. లేకుంటే చిట్టపట అంటది. ఏం ఇట్లా లైట్‌గా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏంపి పక్కకు పెట్టుకొని, అందులోనే ఆనియన్స్ ఏసి మంచిగా ఏగనివ్వాలండి. దగ్గరికయినంక ఇలాగ అల్లం ఎల్లిపాయ గూడా వేసుకొని మంచిగా వేంపుకోవాలి. నేను కొంచెం శనగపప్పు నానబెట్టి పెట్టాను. ఒక 2 అవర్స్. ఆ పప్పుని తీసి కొంచెం అంతా దీంట్లో వేసేసుకొని దీన్ని దగ్గరికి మంచిగా బాయిల్ అయ్యేదాకా కొంచెం దగ్గరికి అనుకోవాలండి. తర్వాత కొంచెం నార్మల్‌గానే శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని కొన్ని వాటర్ ఏసుకుంటాను నేను. ఉప్పు, కారం అన్నీ ఏసేసి కొన్ని వాటర్ ఏసుకొని పక్కకు పెట్టుకుంటా అండి. కొంచెం దగ్గరైనాక టమాటాలు 2, 3 మామిడికాయలండి, కొంచెం పుల్లగా కర్రీ బావుంటది. అవి ఏసుకొని కొంచెం ఇంకా దగ్గరికి మగ్గాలి మంచిగా. తర్వాత కొంచెం గరం మసాలా అండి, యాలకులు, లవంగాలు, సాజీర అన్నీ కలిపి మంచిగా ఏంపి దంచి మంచిగా ఒక కోటింగ్ ఇచ్చేసి కొంచెం మళ్ళీ దగ్గరికి అయ్యేదాకా పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ పైనంగా ఇట్లా పెట్టేసుకోవాలండి. కర్రీ సూపర్‌గా ఉంటుందండి. థాంక్స్. షేర్, కామెంట్ ఒకసారి చేసి చూడండి, మీకే